హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదంకి అబ్బాయి కావాలమ్మాయి. చెప్పు, ఏంటో చెప్పు. అసలు ఫస్ట్ ఏం చెప్పాలి? అసలు మనం ఏం చేస్తున్నాం? మన ఫస్ట్ వ్లాగ్ ఏంటి చెప్పు. మా ఫస్ట్ వ్లాగ్ ఏంటంటే మా ఇంట్రొడక్షన్ అండ్ మేము ఎలా మీట్ అయ్యాం అండ్ మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎలా కంటిన్యూ అవుతుంది. ఒక చేసింగ్, ఒక రన్నింగ్, ఒక ఫైటింగ్ చాలా ఉన్నాయి. మీరే తెలుసుకుంటారుగా అవి ఉన్నాయా లేవో అనేది. ఉన్నాయి. అండ్ మీ అందరికీ అయితే మేము అద్దెంకి అబ్బాయి కావాలి అమ్మాయిలు అనే తెలుసు. మా ఒరిజినల్ నేమ్స్ ఏంటో వీళ్ళు ఎంతమంది తెలుసు మాకైతే ఐడియా లేదు. సో తిన ఒరిజినల్ నేమ్ వచ్చి సాయి కుమార్ నాగేశ్వరి. నా పేరు హనీషా. అండ్ తిన ప్రొఫెషన్ వచ్చి చెప్పాల్సిందే. మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలి కదా మన గురించి. సో చెప్పాలి. ఆల్మోస్ట్ అద్దెంకిలో అందరికీ తెలుసు. మాది ఒక ఫార్మసీ అండి. అండ్ నేనేంటంటే మ్యారేజ్ ముందు వచ్చి నేను ఒక సాఫ్ట్వేర్ ఉంది. మ్యారేజ్ అప్పుడు నేను రిజైన్ చేసేసాను. ఇప్పుడైతే హౌస్ వైఫ్ అంతే. ఫుల్ టైం పాస్ అండి మా అమ్మాయితో. నాకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 1 మినిట్ కూడా అసలు గ్యాప్ కూడా దొరకట్లేదు. అండ్ మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే మాకు ఒక పాప ఉంది. నాకు తెలిసి చాలా మందికి అయితే తెలిసి ఉండదు. అండ్ తనని కూడా చూపిస్తాను. తను కొంచెం బిజీగా ఉంది. సో మేము ఇప్పుడు బ్లాగ్ చేసుకోగలుగుతున్నాం. సో తనని డిస్టర్బ్ చేయదలుచుకోవట్లా మేము ఇప్పుడు. బట్ ఈ బ్లాగ్లో కన్ఫర్మ్గా తనని చూపిస్తాం. అండ్ చెప్పు, నన్ను ఎలా మీట్ అయ్యావు, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది మంది అని చెప్పు. ఇప్పుడు మా లవ్ స్టోరీ అంత చెప్పాల్సిందంటారా? లవ్ స్టోరీయా? కదా, లవ్ స్టోరీయా? లవ్ స్టోరీ మాది చాలా పెద్ద లవ్ స్టోరీ అండి బాబు. అయ్యా బాబోయ్, మా లవ్ స్టోరీలో ఒక చేజింగ్ ఉంది, ఒక ఫైటింగ్ ఉంది, ఒక రన్నింగ్ ఉంది. ఏది మావిడేది ఎటు వెళ్ళిపోయింది? ఇదిగో వచ్చేసింది. మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మా అమ్మాయి, ఏమనుకోకండి. ఏంటి బుజ్జి లైటింగ్ అంతా వేసేయడం ఉంటుంది బాగా ఇవాళ. గాయస్, మీరు గమనించారో లేదో నా పక్కన కొంతమంది చాలా బ్లాక్ గా అనిపిస్తున్నారు. అది నిజమో కాదో మాత్రం కమెంట్ చేయండి. కన్ఫర్మ్ గా కమెంట్ చేయండి. ఇది మాత్రం నేను కలర్గానే కనిపిస్తున్నా, నాకు ఇబ్బంది లేదు. గాయస్, నేను కొంతమంది అని చెప్పాను కానీ నేను స్పెసిఫిక్ గా నేమ్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే. అండ్ చెప్పు, ఎలా స్టార్ట్ అయింది అసలు, మనం ఎలా మీట్ అయ్యాం? Once upon a time, ఆ వర్షం కురిసిన రాత్రి. అంత సీన్ లేదండి. ఇప్పుడు నిజం చెప్తున్నాము. మాదైతే అరేంజ్డ్ మ్యారేజ్, ప్యూర్ అరేంజ్డ్ మ్యారేజ్, నాట్ లవ్ మ్యారేజ్. నిజంగా అండి, నిజంగా. కావాలంటే నేను మా పెళ్ళివి అన్ని ఫొటోస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను, ఎలా జరిగింది ఏంటి అని. మీకే అర్థమవుతుంది కన్ఫర్మ్గా. తను నిజంగా అబద్ధం చెప్తున్నాడు, ఇది మాత్రం షూర్. మాది ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, చెప్పు, ఎప్పుడు వచ్చావు? నన్ను చూడడానికి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు డేట్ కూడా చెప్పాల్సిందంట. సరే, ఇయర్ చెప్పు. 2019. ఆ విధ్వంసం అవ్వక ముందు, అదే ఆ కరోనా అనే విధ్వంసం అవ్వక ముందు కలిసాం మేమిద్దరం. 2019 డేట్. ఓకే గైస్, తనకి గుర్తులేదు, వదిలేండి. 2019 ఫిబ్రవరిలో మా పెళ్లి చూపులు జరిగాయి. అండ్ ఫస్ట్ డే వచ్చి మా అత్తయ్య, మామయ్య, తిను అండ్ వాళ్ళ బాబాయ్, పిన్ని వాళ్ళందరూ వచ్చారు పెళ్లి చూపులకి. ఆ రోజు సాయి అయితే చాలా టెన్షన్ పడి వదులుతా వచ్చాను. ఇది ప్రతి అబ్బాయికి పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు ఈ భయం అంతా అందరికీ తెలిసిందే, ఇబ్బంది ఏం లేదు, అందరికి ఇలానే ఉంటది. అండ్ ఆ రోజు తను నాతో మాట్లాడినప్పుడు తను నన్ను జస్ట్ 3 క్వశ్చన్స్ అడిగాడు. ఆ 3 క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు సాయినే చెప్తాడు మీకు. చాలా విలువైన క్వశ్చన్స్. ఇది ప్రతి అబ్బాయికి చాలా, తన కాబోయే వైఫ్. ఒక నిమిషం, ఇప్పుడు చెప్పాల్సింది ఏంటారా 3 క్వశ్చన్స్? చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ అంటే నాకు బేసిక్గా మేము చెప్పచ్చా? చెప్పు. బేసిక్గా తిను నాన్ వెజిటేరియన్ అనమాట. సో తను నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే
మీరు నాన్ వెజ్ తింటారా? ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఫస్ట్ క్వశ్చన్, మీరు చికెన్ తింటారా, నాన్ వెజ్ తింటారా, అలవాటు ఉందా? అండ్ ఐ సెడ్ యాస్ ఫర్ దట్. సెకండ్ క్వశ్చన్, మీకు గెడ్డం అంటే ఇష్టం ఉందా? బియర్డ్ చాలా ఇష్టం సాయికి, అస్సలు ఎప్పుడు రిమూవ్ చేయడు. మీకు బియర్డ్ అంటే ఇష్టమా అన్నాడు, అండ్ అఫ్ కోర్స్ ఐ లైక్ దట్. మరి థర్డ్ క్వశ్చన్, అండ్ నేను మీకు నచ్చానా? లేకపోతే చెప్పండి, మా వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతానని చెప్పి. అండ్ దీనికైతే నేనైతే ఆన్సర్ చెప్పలేదు, బికాస్ ఐ డోంట్ వాంట్ టు సే ఎట్ దట్ టైం. చెప్పలేదు, నిజంగానే చెప్పలేదు. అండ్ అదండి, అలా అయింది మా పెళ్లి చూపులు. అండ్ తర్వాత రూమ్ లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. దానికి ముందు ఒక విధ్వంసం జరిగింది. ఆ రూమ్ లో రావడానికి కూడా ఒక పెద్ద విధ్వంసం జరిగిందండి, అది కూడా చెప్తాను. బేసిక్ గా ఏంటంటే సాయికి మిర్రర్ అంటే చాలా ఇష్టం, చాలా 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 ఇష్టం. ఎక్కడైనా మిర్రర్ కనిపిస్తే ఇంకక్కడే ఆగిపోతాడు, అలానే చూస్తూ ఉండిపోతాడు. తిరు నాతో మాట్లాడడానికి లోపలికి అదేమంటారు బెడ్రూమ్ లోకి వస్తుందని కూడా నాకు తెలియదు. మామూలుగా ఫ్యామిలీ యాక్చువల్లీ మా ఇంట్లో ఏంటంటే చాలా పెద్ద మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్ అంటే నార్మల్ గా వీళ్ళు హౌస్ చూస్తూ అలా వెళ్ళారనమాట. లాస్ట్ లో ఆ రూమ్ చూసారు. ఆ రూమ్ చూసినప్పుడు సాయి ఇంకా మిర్రర్ దగ్గర ఆగిపోయాడు అలానే. నన్ను అక్కడ బుక్ చేశారండి, అక్కడే బుక్ అయ్యాడు. తర్వాత ఏంటంటే తను రికగ్నైజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ సైడ్ చూసేసరికి నేను ఉన్నాను ఆ రూమ్ లో. అండ్ ఈ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అడిగాడు అంతే, మేమైతే ఇంకేం మాట్లాడుకోలేదు. తర్వాత తిని బయటకు వచ్చాడు. వచ్చేసిన తర్వాత వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది అని అడిగారు. చాలా టఫ్ గా ఉంది అని వణికిపోతా చెప్పానండి బాబు. అంతే అండి, ఆ రోజు అయితే అలా అయిపోయింది. అండ్ ద నెక్స్ట్ డే ఆల్సో దే కేమ్ టు సీ మీ. అండ్ సెకండ్ డే ఏంటంటే ఇంకా కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ అందరు వచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు పెళ్లి చూపులు అయిపోయాయి, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్క నిమిషం మన స్టోరీ అంతా మొత్తం ఒకేసారి చెప్పేయాలా? అంటే ఈ రోజు మొత్తం అంతా పట్ల చెప్తాం. ఓకే, దీని తర్వాత అయితే ఒక ట్విస్ట్ ఉంది. ఇదైతే ఇప్పటికీ ఇంట్లో వాళ్ళకు చాలా మందికి తెలియదు ఈ విషయము. వాళ్ళు కూడా ఈ వ్లాగ్ చూసినప్పుడే తెలుసుకుంటారు. తర్వాత మాకు అండ్ మీకు ఇది తెలుసుకోవాలి అని ఉంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ డూ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. చిన్న లైక్ కూడా వేసుకోండి బాబు, కొంచెం సపోర్ట్ చేయండి మాకు కూడా. ఏంటి ఓకేనా? ఏంటి ఓకే చేస్తా. రేపు మామిడి కంటే నేను కలర్ కనిపిస్తాను. ఏంటి ఓకేనా? మేకప్ వేసుకుంటాడేమో అండి, చూడాలి. ఈ లేడీస్ డాక్యుమెంట్ వదిలేదు, మళ్ళీ మహిళా సంఘాలు అందరూ. ఓకే అండి, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. వెయిట్ మా పోరీ ఏం చెప్పిస్తాను ఆగండి ఇప్పుడు. Say hi to everybody. లేదండి, యాక్చువల్లీ నేను చాలా బిజీగా ఉంది. అంటే తను వేరే యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిపోయింది ఇప్పుడు. సో షీ డోంట్ వాంట్ టు కమ్ నౌ. కానీ తప్పకుండా మీ అందరికీ మా అమ్మాయిని చూపిస్తాం, రివీల్ చేస్తాం. ఆల్రెడీ రివీల్ చేసేసాం, అంటే పరిచయం చేసి కొంచెం మాట్లాడేస్తాం. అమ్మాయికి కూడా చాలా మాటలు వచ్చేసినాయి, ఇప్పుడు మాట్లాడేస్తాం. యాక్చువల్లీ షీ ఈజ్ ఆల్మోస్ట్ 2 years 20 months old. ఇప్పుడిప్పుడే కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఓకే దెన్ మిగతావన్నీ నెక్స్ట్ వ్లాగ్లో మాట్లాడుకుందాం. ఓకే బాయ్.